నమస్కారము. మనం ఇవాళ శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామా స్తోత్రములోని 6వ పాదము 6th పాద నేర్చుకుందాము. ఈ 6వ పాదంలో లక్ష్మీదేవివి 8 నామాలు ఉన్నాయి. పాదం మొత్తము నేర్చుకుందాము. పద్మోద్భవాయై, పద్మము నుండి ఉద్భవించిన దేవి. పద్మము అంటే ఏమిటి? ఇక్కడ జ్ఞానము. జ్ఞానము నుండి ఉద్భవించిన దేవి కాబట్టి పద్మోద్భవాయై అని అంటారు. పద్మముఖ్యై, పద్మము వంటి సుందరమైన ముఖము కలిగిన దేవి, లేదా జ్ఞానమే తన స్వరూపముగా గల తల్లి అని చెప్పవచ్చు. లేదా ముఖము అంటే ఏంటి? ద్వారము. కాబట్టి జ్ఞాన మార్గము ద్వారా తెలుసుకోబడు తల్లి అని కూడా చెప్పవచ్చు. పద్మనాభప్రియాయై, నాభి అందు పద్మమును కలిగి ఉన్న మహావిష్ణువుకి ప్రీతిపాత్రురాలైన లక్ష్మీదేవి. రమాయై, జగత్తు అనే, ఈ జగత్తు అంటే ఏమిటి? సృష్టి స్థితి లయలనే క్రీడను, ఆటను సలిపే జగన్మాత. అందుకని రమాయై అని అంటారు. పద్మమాలాధరాయై, పద్మముల మాలను మెడలో ధరించిన దేవి. అందుకని పద్మమాలాధరాయై అని అంటారు. పద్మముల యొక్క మాలను మెడలో అలంకరించుకుంటుందిట తల్లి. లేదా జ్ఞానము ద్వారా తెలుసుకోబడే విష్ణువుని పొంది ఉన్న తల్లి అని కూడా చెప్పవచ్చు. దేవ్యై, ఇహపరలోకాలకు దేవి అయిన మహాలక్ష్మి కాబట్టి దేవ్యై అని అంటారు. పద్మిన్యై, పద్మమును ధరించిన తల్లి. పద్మగంధిన్యై, గంధము అంటే ఏంటి? సువాసన. పద్మములోని సువాసనను పోలిన దివ్య పరిమళము కలిగిన తల్లి కాబట్టి పద్మగంధిన్యై అని అంటారు. పాదం మొత్తము చదువుదాము. పద్మోద్భవాం పద్మముఖీం పద్మనాభప్రియాం రమాం పద్మమాలాధరాం దేవీం పద్మినీం పద్మగంధినీం. పద్మము నుండి ఉద్భవించిన దేవి, పద్మము వంటి సుందరమైన ముఖము కలిగిన దేవి, నాభియందు పద్మమును కలిగి ఉన్న మహావిష్ణువుకి ప్రీతిపాత్రురాలైన లక్ష్మీదేవి, జగత్తు అనే క్రీడను సలిపే జగన్మాత, పద్మముల మాలను మెడలో ధరించిన దేవి, ఇహపరలోకాలకు దేవి అయిన మహాలక్ష్మి, పద్మమును ధరించిన తల్లి, పద్మములోని సువాసనను బోలిన దివ్య పరిమళము కలిగిన తల్లి జగన్మాత మహాలక్ష్మి. రేపు 7వ పాదము నేర్చుకుందాము. నమస్కారము.